హరీష్ రావు గారి బర్త్డే సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు ఎక్కడికక్కడ హైదరాబాద్ అంతా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా కుట్రపూరితంగా, కక్షపూరితంగా ఈరోజు బర్త్డే రాత్రికి రాత్రే కట్టినటువంటి బ్యానర్లను తొలగించడాన్ని, తీసివేయడాన్ని, ప్రభుత్వ ఆదేశాల మేరకు తీసివేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటి అడగదలుచుకున్నాం. కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీల కోసమే, బ్యానర్ల కోసమే మీరు జీవోలు తీస్తూ ఉన్నారా? లేకుంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, మిగిలిన పార్టీలన్నిటి కోసం జీవోలు తీస్తూ ఉన్నారా? ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు మా నాయకుడు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు కడితే ఫ్లెక్సీలు కట్టద్దనే ఒక జీవో తీసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉన్నది. ఈరోజు హరీష్ రావు గారి బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు కడితే రాత్రి తొలగించడాన్ని కూడా మీ యొక్క కుట్రపూరిత రాజకీయం చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలేమో నెలల తరబడి రోడ్ల మీద కనబడితే ట్రాఫిక్లకు పోయేటువంటి జనాలకు ఇబ్బందులు కలిగించే విధంగా ఉంటాయి. బీజేపీ, మిగిలిన పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా రోజుల తరబడి రోడ్ల మీద ఉన్నా కూడా అధికారులకు అవి కనబడవు, ఈ ప్రభుత్వానికి అవి కనబడవు. కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కడితే, నేను అవతరణ దినోత్సవం ఈరోజు హరీష్ రావు గారి బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు కడితే తీసివేయడాన్ని, ఇది ఎంత చిల్లర రాజకీయం కనబడుతూ ఉన్నదో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అధికారులకు మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వం ఉండేది కేవలం 3 సంవత్సరాలే. మీరు అత్యుత్సాహం చూస్తే డెఫినెట్గా రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చిల్లర రాజకీయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బర్త్డే సందర్భంగా కూడా ఫ్లెక్సీలు కట్టుకునేటువంటి స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో లేదు అంటే ప్రజాపాలన అని ఊదరగొట్టుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా ఒక బ్యానర్ కట్టుకునేటువంటి పరిస్థితి లేదు అని అంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులను చూసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతూ ఉన్నది. ముఖ్యమంత్రి గారికి వెన్నులో భయం పుడుతూ ఉన్నది. ఎప్పటికప్పుడు వీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలను ప్రశ్నిస్తున్నందుకు ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలపైన హరీష్ రావు గారు, మా పార్టీ నాయకులు మాట్లాడుతున్నందుకు కక్షపూరితంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన ఇలా బ్యానర్లు కడితే తొలగించేటువంటి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలు ఇది గమనించాలి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ప్రజాపాలన లేదు. ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఆగడాలను ప్రజలు గమనించాలి. ఇప్పటికైనా ఈ విధానాలను మార్చుకోకుంటే రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలు ఉంటాయనేసి ఈ ప్రభుత్వానికి, అధికారులకు మేము హెచ్చరిస్తా ఉన్నాం.